హాయ్ ఇయర్స్ ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ చెప్పుకుంటున్నాము. సంభావ్యత లాస్ట్ వీడియో అండి ఈ అధ్యాయానికి. ఇది చూడండి, మనం 61th బ్లాంక్ నుంచి చెప్పుకోవాలి. 450 పేజెస్ ఉన్న ఒక పుస్తకంలో 400 ముద్రణా లోపాలు ఉన్నాయి. ఒక పేజీలో దోషాల సంఖ్య పాయిజన్ న్యాయాన్ని అనుసరిస్తుంటే 5 పేజీలు యాదృచ్ఛిక శాంపుల్ ముద్రణ దోషాలు ఏమి కలిగి ఉండని సంభావ్యత అన్నారు. దీనికోసం e⁻m అయితే m,n అంతా అన్నారు. దీనికోసం మనం ఏం చేయాలంటే ల్యాండా అని కనుక్కోవాలి. ఫస్ట్ 400 ముద్రణా లోపాలు కాబట్టి 400 బై టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ 450 ఈక్వల్ టు 8/9 వస్తుందండి ల్యాండా. తర్వాత e⁻−λ⁵ అని వేసుకోవాలి దీనికి, ఎందుకంటే 5 పేజీల యాదృచ్ఛిక శాంపుల్ ముద్రణ దోషాలు ఉండని సంభావ్యత కాబట్టి e⁻−λ వాల్యూ 8/9 అండి. అప్పుడు mn వాల్యూస్ వచ్చేసి మనకి 8/9, 5 అవుతాయి. నెక్స్ట్ x ఒక పాయిజన్ చలరాశి p(x) = 1 p(x) = 2 అయితే p(x) = 5 m/n × e⁻k అయితే mnk వాల్యూస్ ఎంత అన్నారు. దీనికోసం p(x) = k ఫార్ములా వచ్చేసి λk/k e⁻−λ λ/1 factorial λ/1 factorial into e⁻−1 = λ² factorial into e⁻−1 e⁻−1 = λ/2. that means λ = 2 వస్తుందండి. సో p(x) = 5 అడిగారు కాబట్టి దానికి ఫార్ములా వచ్చేసి 2⁵5 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే λ వాల్యూ 2 వచ్చింది కాబట్టి ఇంటూ e⁻−2 దట్ ఈక్వల్ టు ఇక్కడ e⁻−2 ఉంటుంది. సో 4/15 2⁵5 ఫ్యాక్టోరియల్ అంటే 4/15 ఇంటూ e⁻−2 కిందకి వెళ్తే e² అవుతుంది. సో ఈ విధంగా mn వాల్యూస్ వచ్చేసి 452 అవుతాయండి. నెక్స్ట్ ఇక్కడ e⁻−2 అవుతుందండి. e⁻−2 e⁻−1 బై e⁻−2 బై e⁻−1 వేస్తే λ/2 λ = 2 వస్తుంది మనకి. నెక్స్ట్ వన్, ఒక కర్మాగారాల్లో పనిచేసే కార్మికునికి వృత్తిరీత్యా వచ్చు వ్యాధికి సంభావ్యత 1/5000. ఆ కర్మాగారాల్లో 10,000 కార్మికులు పనిచేస్తుండగా ఆ వారిలో ఎవరికి ఆ వ్యాధి రాకుండా ఉండుటకు సంభావ్యత ఎంత అన్నారు. λ = n × p అవుతుందండి. ఇక్కడ n అంటే 10,000 మంది కాబట్టి ఇంటూ ప్రాబిలిటీ వచ్చేసి 1/5000. దట్ మీన్స్ 2 వస్తుంది మనకి. ఇక e⁻−2 p(x) = 0 రాకుండా ఉండడానికి కాబట్టి p(x) = 0 λ/0/0 factorial into e⁻−λ. దట్ ఈక్వల్ టు e⁻λ అంటే 2 వచ్చింది కాబట్టి e⁻−2 ఇంటూ λ/0 అంటే 1 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 e⁻−2 వస్తుందండి దీనికి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ వన్, ఇదే షార్ట్ కట్ ఫార్ములాస్ ఈ విధంగా గుర్తుపెట్టుకుంటేనే మన సంస్థ తొందరగా ఈజీగా చేసుకోగలుగుతామండి. డిఎస్సికి మనకి 1 మినిట్లో సాధ్యమైనంత తొందరగా కంప్లీట్ చేసుకునే విధంగా ఉండాలి. ఒక బిట్టు ప్రాక్టీస్ మీద వస్తుందండి అది. p(x) = 0 p(x) = 1. నెక్స్ట్ క్వశ్చన్లో =k అయ్యేటట్లుగా x పాయిజన్ చలరాశి అయితే k e⁻m అయినప్పుడు అన్నారు. దీనికోసం అని చెప్పి మనం λ ఫార్ములాస్ వేసుకుంటాము. λ/0/0 factorial into e⁻−1 = λ/1 into e⁻−1 = k. k అప్పుడు e⁻−1 వస్తుందండి. e⁻−1 వస్తుంది k దట్ మీన్స్ అప్పుడు λ = 1 వస్తుందండి. p(x) = 2/3 p(x) = 1 తృప్తి అయ్యేటట్లుగా పాయిజన్ చలరాశి x యొక్క మధ్యమము. ఇక్కడ e⁻−0 అవుతుందండి. ఇక్కడ e⁻−1 పాయిజన్ చలరాశి x యొక్క మధ్యమం ఏమవుతుంది. నెక్స్ట్ బ్లాంక్ వచ్చేసరికి ఫార్ములా 1 λ² factorial into e⁻−1 = 2/3 into λ into e⁻−1. ఇక్కడ -2 అవుతుంది. అది e⁻−2 చేస్తే λ² 2 = 2/3 లాంబ్డా అవుతుంది.
దాని ప్రకారం 4/3 వస్తుందండి మనకి. ఎక్స్ యొక్క మాధ్యమం వచ్చేసరికి 4/3 వస్తుంది. ఒక ఘనాకారంలో ఉన్న పాచికను విసిరినప్పుడు ఆ పాచిక ముఖంపై ఉండే అంకెను ఎక్స్ చలరాశి సూచిస్తే ఎక్స్ యొక్క మాధ్యమం ఏమవుతుంది అన్నారు. ఎస్ ఈక్వల్ టు పాచికపై మనకి అంకెలు ఏమేమి ఉంటాయి, 1 2 3 4 5 6 ఎక్సెట్రా అప్ టు 6, 1 to 6 ఉంటాయి. ఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అండి, ఎక్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2, ఎక్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు 3, ఎక్స్ ఆఫ్ 4 ఈక్వల్ టు 4, ఎక్స్ ఆఫ్ 5 ఈక్వల్ టు 5, ఎక్స్ ఆఫ్ 6 ఈక్వల్ టు 6గా తీసుకోవాలి. అప్పుడు ఎక్స్ మాధ్యమం అంటే ఎక్స్ బార్ ఏమవుతుంది, 1 into 1 plus 2 into 1 plus 3 into 1 plus 4 into 1 5 into 1 by 6 21/6 అవుతుంది. దట్ ఈక్వల్ టు 3.5 అవుతుందండి. సంభావ్యత వచ్చేసరికి ఎక్స్ యొక్క మాధ్యమం వచ్చేసరికి 3.5 అవుతుందండి. షార్ట్కట్ ఫార్ములాస్ అండి ఇవన్నీ, గుర్తుపెట్టుకోవాలి, బాగా తొందరగా చేయడానికి ఉపయోగపడతాయి మనకి ఇవి. ఇంతటితో సంభావ్యత కంప్లీట్ చేసుకున్నాము, 66 బ్లాంక్స్. నెక్స్ట్ అధ్యాయం 8 నిరూపక రేఖాగణితంలో చూసుకుంటున్నామండి. కీలక భావనలు వచ్చేసి నిరూపక రేఖాగణితాన్ని రెనే డెకార్టెస్ 1596 1650 అనే ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త రూపొందించారు. గణితంలో నిరూపక రేఖాగణితము నిరూపక తలంలో బిందువుల గురించి తెలియజేయనది. అడ్డుగీతను ఎక్స్ యాక్సిస్, నిలువు గీతను వై యాక్సిస్ అని అంటారు. ఆప్సిసా అని ఎక్స్ నిరూపకాన్ని, ఆప్సిసా అని వై నిరూపకాన్ని ఆర్డినేట్ అని పిలుస్తారు. ఈ విధంగా వేరువేరు పాదాల నిరూపకతల బిందు సంకేతాల మొదటి పాదము క్యూ ప్లస్ ప్లస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. మైనస్ ప్లస్ ఉంటే రెండవ పాదము, మైనస్ ఉంటే మూడవ పాదము, ప్లస్ మైనస్ ఉంటే నాలుగవ పాదము. మూల బిందువు అంటే తెలిసిందే, ఎక్స్ వై అక్షాల కణాల బిందువుని ఆది బిందువు లేదా మూల బిందువు అంటారు. ఇది 0,0తో సూచిస్తాం. మూల ఎక్స్ అక్షంపై బిందువును x,0, ఎక్స్ అక్షంపై ఉంటే ఎక్స్ నిరూపకం ఉంటుంది, వై నిరూపకం 0. వై అక్షంపై ఉండే బిందు రూపము 0,y అండి. అనగా ఎక్స్ అక్షంపై వై నిరూపక విలువ 0, వై అక్షంపై ఎక్స్ నిరూపక విలువ 0 అవుతుంది. మూల బిందువు XY బిందువు గల దూరం d ఈక్వల్ టు √(x² + y²). ఇంపార్టెంట్ అండి, ఫార్ములాస్ అన్నీ మనకి బ్లాంక్స్లో ఉపయోగపడుతుంటాయి. రెండు బిందువులు ఇచ్చినప్పుడు మధ్య దూరం ఫార్ములా ఇది, x2 - x1² + y2 - y1² √2. రెండు బిందువులు ఇచ్చినప్పుడు x,0 x1,0 x2,0 ఇచ్చినప్పుడు మధ్య దూరం (x2 - x1) అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ y అక్షంపై రెండు బిందువులు 0,y1 0,y2ల మధ్య దూరం వచ్చేసి (y2 - y1) అవుతుంది. నెక్స్ట్ రెండు బిందువులు మధ్య బిందువు వచ్చేసి x1 + x2/2 y1 + y2/2. ఏదైనా ఒక సరళ రేఖ x అక్షంతో చేయి కోణాన్ని వాలుతలం అంటారు. వాలు m = tan θ అని సూచిస్తారు. రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాలుకు ఫార్ములా y నిరూపకాల భేదము x నిరూపకాల భేదం అండి. x అక్షం వాలు 0, y అక్షాన్ని వాలు నిర్వచించలేమండి, అనంతం. తర్వాత రెండు బిందువులను P అనే బిందువు m1:m2 నిష్పత్తిలో అంతరంగా విభజించేది m1x2 + m2x1/m1 + m2, m1y2 + m2y1/m1 + m2. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ అండి, దీని మీద కూడా చాలా బ్లాంక్స్ వస్తుంటాయి. ఒక త్రిభుజంలో ఎదుటి సెక్షన్ నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గీయబడిన రేఖనే మధ్యగత రేఖ అంటారు. మధ్యగత రేఖల మిళిత బిందువుని గురుత్వ కేంద్రము అంటారు. గురుత్వ కేంద్రం మధ్యగత రేఖను విభజించే నిష్పత్తి 2:1 AG:D. చూడండి ఇక్కడ ఉంది గురుత్వ కేంద్రం ఫార్ములా x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 2:1 రేషియోలు విభజిస్తుంది. AB అనే రేఖాఖండం ABపై PQ అనే రెండు బిందువులు AB = PQ = QB వల్ల విభజించే త్రిభుజాకరణ బిందువు సమానంగా ఉంటుంది. అంటే 1:2 నిష్పత్తిలో P బిందువు Q అనే బిందువు 2:1 నిష్పత్తిలో విభజించే విధం. రెండు విధాల నేను కనుక్కుంటాం ఇక్కడ. తర్వాత త్రిభుజ వైశాల్యం వచ్చేసి x,0 B 0,y అప్పుడు ½ (xy) అవుతుంది. అదే మూడు బిందువులు ఇచ్చినప్పుడు ఈ విధంగా ½ x1 y2 - y3 + x2 y3 - y1 y3 - y1 + x3 y1 - y2 అవుతుంది. మూడు బిందువులు ఇచ్చినప్పుడు సరేఖ్యాలు అయితే త్రిభుజ వైశాల్యం 0. ఇది కూడా ఇంపార్టెంట్ అండి బ్లాంక్స్కి. తర్వాత మూడు బిందువులతో ఏర్పడచ్చు త్రిభుజ భుజాల పొడవులు ఇచ్చినప్పుడు త్రిభుజ చుట్టుకొలత వచ్చేసి S = a + b + c/2. అప్పుడు హీరోన్ సూత్ర ప్రకారం త్రిభుజ వైశాల్యానికి √(S - S - a - S - v - c). సరళ రేఖ బిందువు తృప్తిపరిస్తే ax1 + by1 + c = 0 అవుతుంది.
నెక్స్ట్ బిందు పదము. ఇచ్చిన సంబంధ జ్యామితీయ నియమంను తృప్తిపరిచే బిందువుల సమితిని బిందు పదం అంటారు. ప్రతి బిందువు బిందు పదంపై ఉంటుంది. బిందు పదం మీద ప్రతి బిందువు ఇచ్చిన నియమంను తృప్తిపరుస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కీ కాన్సెప్ట్స్ కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ.